ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి బ్రహ్మారెడ్డి గారి కుటుంబం మరి చూసినట్లయితే రాజకీయంగా మరి పల్నాడు ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కుటుంబం వారికి. మరి నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యేగా, వాళ్ళ అమ్మగారు 1 సారి ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఆ కుటుంబంలో మరి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఒక కుటుంబంలో 3 ఎమ్మెల్యే చేసేటువంటి మరి పరిస్థితి నాకు చూశాక మన గుంటూరు జిల్లాలో కాదు మరి ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారికి ఈ క్రైస్తవ సమాజం అంతా కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి, అదేవిధంగా మీ ఏదో కూడా మీకున్నటువంటి సమస్యలను ఎమ్మెల్యే గారు మరి సాధ్యమైనంత వరకు మీకున్నటువంటి సమస్యలు తీరుస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బ్రహ్మానంద రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన స్టేట్ మీద ఉన్న పెద్దలు, రాష్ట్రపతి మరియు దైవజనులు, దైవ సేవకులు వచ్చిన వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఇక్కడ అందరం జరుపుకోవడానికి ముఖ్య కారణం బ్రహ్మానంద రెడ్డి గారు మీ అందరినీ గౌరవించుకోవాలని ఆయన మనసు అధికంగా భారం ఉన్నప్పటికీ కూడా ఆయన మీ అందరి మీద ఉన్న గౌరవంతో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరం. ఆయనకి మీ అందరి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరూ పాస్టర్లకి మా పాస్టర్లకి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. సెమీ క్రిస్మస్ 25వ తారీఖు అయితే 15వ తారీఖే మరి మన ఎమ్మెల్యే గారు మనందరినీ పిలిచి సెమీ క్రిస్మస్ చేస్తున్నారు. మరి ఎప్పుడో మార్చి ఒక పక్క చూసింది. ఈ రోజున అది మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒకే పక్క ఉంది. ఎప్పుడంటే 1976లో కర్ణామయ సినిమా తీశారు, అందరు గుర్తుకోలేరు. మాచర్ల మొత్తం మన దేశం మొత్తం జిల్లాలు మొత్తం కూడా మాచర్లకి వెళ్ళేసి ఈ రోజున మన బ్రహ్మారెడ్డి గారి గెలుపుకి మీ అందరూ అభిమానమే మరి బ్రహ్మారెడ్డి గారు అంతా ప్రజెక్ట్ వచ్చింది. మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా వారందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు పునర్ గారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.